ఒక ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒకసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నిలబడి కావడం లేదు, సరైన ఆగమ ఉత్తమైన కాలాల్లో స్వామివారి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరు కూడా వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైన కానీ జంగమమైన కానీ కొవ్వు పదార్థాలు కలగడానికి వీల్లేదు. అది లిక్విడ్ తీసుకుందా లేకపోతుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలలో ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సూచించారు. దానికి తగినట్టు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా పరిహారంగా ప్రకాశ డైరీ నుంచి నందిని మాకు నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా ఆశ్చర్యమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్న వారికి ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. మన వారికి ఆర్థికంగా ఆర్థికలను ఇందులో ఉంచుకొని వరకు కాడబోమని తెలియజేస్తున్నారు. మెకానిక్ సోదరులు ఉన్నత జీవితం కోసం మనం ఏర్పాటు చేసుకున్న ప్రణాళికగా ఉందని ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నారు. If somebody is putting 300 rupees, I'm not going to get that amount value. But if it's totally 300 rupees, every packet of that might be containing other content. So it's a big hurting issue.
We have to inquire into it and find the culprits and book them to take them to task. Number one, I appreciate the statement of Honorable Deputy Minister of Andhra Pradesh, Sri Pawan Kalyan Garu, because he said that it should be a national level Dharmika Parilakshana Parishad. We have been talking about that the same way. We want a central Dharmika Parishad, which will be run by all religious heads of Matanatikals, Sitanikals, retired judges. If they have a central Dharmika Parishad, the temples can be run by it. That is what the best solution. Staying away from the Pentecostal by government and Sarvena. తిరుమలలో స్వామివారి వాడే జీడిపప్పు హలాలైంది పెడతారు. మీకు ఏమైనా న్యూస్ వస్తే నేను చెప్పండి. ముస్లిం కాంట్రాక్ట్ అంటే సార్. ఓకే, ముస్లిం కాంట్రాక్ట్ అంటే హలాల్ అంటే ఉండేసింది. అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ. నువ్వైనా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఎన్ రాస్కెల్. డోంట్ సీ పార్టీ, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ. దరిద్రమైన విషయం ఏంటంటే పాలకుల దగ్గర కాలంలో చాలా అమ్మవారి విగ్రహం దొరికింది. వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు. నిన్న మొన్న చేస్తుంటే గొర్రెలు మతం మారిన గొర్రెలు అంటే మనం కూర్చున్నాడు శంకర్ వాళ్ళు అంటే ఈ క్రైస్తవం ఇది ఉందని మైండ్ దొబ్బుదు కదా, లో ప్రొఫైల్లో వెళ్ళిపోతారు. అమ్మవారి విగ్రహం పక్కన వీళ్ళు వెళ్ళిపోయిన శవాన్ని గెలిచారు. వెళ్ళిపోయిన శవం వీళ్ళు చక్కగా పెట్టేసి మైకెక్కి అడగాలి. వాడు మనకు పుట్టినోడే. బ్రిటిష్ వాళ్ళు ఇంటికి అయినప్పటికీ వాళ్ళు అలా ఫీల్ అవుతారు. బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో చేశారు అలా అనుకుంటాడు. అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహం రేపు ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తాను దాన్ని ఎక్కడో కాలంలో ఇంకెక్కడో వేసి. ఇది ఎందుకు చెప్తుందంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి, అశాంతికి, దానికి పనికొస్తుంది. ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి. తిరుమల వెళ్ళారా ఈ మధ్య? వెళ్ళాను. ఒక 3 months అయింది నాకు. నేను అర్చనాకి వెళ్ళాను. లాటరీ అంటారు కదండి, లాటరీలో రూమ్ తీసుకున్నాను. ఒక కోవంలో అంటే ఆ రోజు ఖాళీ ఉంది, కోవంలో సరసరసరని వెళ్ళిపోయాను. మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు. శ్రీశైలం అడవిలోంచి పిల్లలు శ్రీశైలం సైకిల్ వేసి వాళ్ళు రోజు 100 కిలోమీటర్ల నుంచి వచ్చేస్తారు. వాళ్ళ బాస్ కాల్ చేస్తారు. మీరు బయట గుర్తు చేశారు. ఆయన 10,000 ఇస్తాను, 5,000 ఇంకో 5,000 వేయాలి. అప్పుడు చేతిలో ఉన్న 5,000 ఇచ్చాను. ఆయన రూపాయలు ఉంటే వేద్దాం, మళ్ళీ ఆయన పంపలో మన కాళ్ళు వేసారు, గుర్తు చేశారు. పిల్లలు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను, ఇచ్చేస్తాను. పిల్లలు 8 గంటలు 18 గంటలు ఉన్నారు. వాళ్ళకి చదివేశారు ఓంకారాన్ని దర్శనం చేస్తారు. వెనక్కి వచ్చి మా లాయర్ గారు